Hi friends, welcome to my channel Chit Chat with Archana. ఈ రోజు మన ఎపిసోడ్ స్పెషల్ హోమ్ మేడ్ పానీ పూరి. ముందుగా ఒక బౌల్లో చింతపండును కడిగి నానబెట్టుకోండి. నానబెట్టిన చింతపండు రసం తీసుకొని ఒక బౌల్లో సపరేట్గా పెట్టుకోండి. తర్వాత ఈ రసంలో కొంచెం ఇంప్యూరిటీస్ ఉండొచ్చు కాబట్టి ఎప్పుడైనా చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. అందులో సీడ్ సెగ్మెంట్స్ కానీ వేరే ఏవైనా ఇంప్యూరిటీస్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఫిల్టర్ చేశాక లాస్ట్కి ఇంప్యూరిటీస్. ఇది మనం ఫిల్టర్ చేయకపోతే మనము ఆ పానీపూరి వాటర్తో కన్జ్యూమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ పానీపూరి వాటర్కి కావాల్సింది ఒక ఫుల్ బంచ్ ఆఫ్ పుదీనా, ఒక హాఫ్ బంచ్ ఆఫ్ కొత్తిమీర, రెండు కడిగి బౌల్స్లో సపరేట్గా నానబెట్టుకోండి. పుదీనా కంపారిటివ్లీ ఎక్కువ ఉండాలండి కొత్తిమీర కన్నా. సన్నవి 5 పచ్చిమిర్చి, తర్వాత పానీపూరి మసాలా, ఇది ఏ బ్రాండ్ అయినా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ రాక్ సాల్ట్, నల్లుప్పు తగినంత తీసుకోండి. నెక్స్ట్ నేను బ్లెండర్లో రాక్ సాల్ట్, నల్లుప్పుని కొంచెం క్రష్ చేసేసి మనం కడిగి నానబెట్టిన పుదీనా, కొత్తిమీర మరియు బ్లెండర్ ఒక స్మూత్ పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఒక థిక్ పేస్ట్ ఫామ్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్ అయ్యాక దీన్ని ఇందాక మనము చింతపండు రసం పక్కన పెట్టాము కదా, అందులో ఈ మిక్స్చర్ని యాడ్ చేసేయండి. సో ఇప్పుడు ఈ మిక్స్చర్లో ఉన్నది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మరియు నల్లుప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ ముందుగా నానబెట్టిన చింతపండు రసంలో కలిపేసేయాలి. బ్లెండర్లో ఇంకాస్త ఈ మిక్స్చర్ మిగిలి ఉంటే అందులో కొద్దిగా వాటర్ కలిపేసి ఆ మొత్తం పేస్ట్ని కూడా ఈ మిక్స్చర్లో కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కలుపుకోండి. అండ్ 2 స్పూన్ల పానీపూరి మిక్స్చర్, ఇంతకుముందు చూపించాను కదా, పానీపూరి మసాలా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. అది 2 స్పూన్స్ మనము ఈ లిక్విడ్లో మిక్స్ చేసేయాలి. తర్వాత ఒక నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా అందులో పిండుకోవాలి. ఆల్రెడీ ఇందులో చింతపండు ఉంది కాబట్టి ఎక్కువ నిమ్మరసం పిండకూడదండి, ఓన్లీ కొద్దిగంత పిండాలి. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ మిక్స్చర్ కాబట్టి తగినంత వాటర్ కూడా ఇందులో కలిపేసేయండి. ఇంతటితో పానీపూరి వాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పానీపూరి మసాలా కోసము నేను కొన్ని పొటాటోస్ తీసుకొని అవి కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని తొక్క తీసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. పొటాటోస్ బాయిల్ చేసుకోవడము చాలా టైం పడుతుంది అనుకుంటే ముందు రోజు నైట్ కూడా ఈ ఆలు మనం బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో తొక్క తీయకుండా పెట్టుకోవచ్చండి. తొక్క తీయకుండా ఆలుని ఎన్ని డేస్ అయినా మనం ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు, అవి అసలు పాడవు. ఇప్పుడు హ్యాండ్ వాష్ మంచిగా చేసుకొని లంప్స్ లేకుండా ఈ పొటాటో మిక్స్చర్ని మనం మ్యాష్ చేయాలి. తర్వాత ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని తగినంత ఈ మిక్స్చర్లో యాడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా. ఇంతకుముందు మనం పానీపూరి వాటర్లో పానీపూరి మసాలా యాడ్ చేసామండి. ఈ మిక్స్చర్లో చాట్ మసాలా యాడ్ చేయాలి. తర్వాత తగినంత కారం పొడి అండ్ 2-3 డ్రాప్స్ నిమ్మరసం. సో గుర్తుపెట్టుకోండి, ఈ మిక్స్చర్లో తగినంత సాల్ట్, కొద్దిగా కారం పొడి అండ్ చాట్ మసాలా అండ్ కొన్ని చుక్కల నిమ్మరసం. ఇదంతా ఇప్పుడు స్పూన్తో లంప్స్ లేకుండా స్మూత్ పేస్ట్ చేసుకోండి. ఇంకా ఉల్లిపాయలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు.
అంతే అండి, మన పానీపూరి మసాలా మరియు పానీ రెడీ అయిపోయింది. ఈ పూరీలేమో మేము బయట రెడీమేడ్గా తెచ్చామండి, ప్యాకెట్ దొరుకుతుంది బయట, అవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇంట్లోనే ఫ్రెష్ వాటర్తో అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఈ హోమ్ మేడ్ పానీపూరి చేసుకోవచ్చు. ఇంట్లో ఈవినింగ్ స్నాక్ లాగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కనుక ఈ పానీపూరి రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ అర్చన. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.